క్యాబినెట్ డిసిషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. నిజంగా ఊరించి ఉసూరు అనిపించారు, మామూలు ఉసూరు అనిపించలే. అసలు క్యాబినెట్ పెట్టిందే ఉద్యోగుల ఆ డిఏలకు సంబంధించినటువంటి అంశము, ఉద్యోగులకు సంబంధించినటువంటి దానికోసమే పెట్టినామని చెప్పారు. నిన్న బట్టి గారు కూడా నిన్న క్యాబినెట్ జరిగింది కదా, మొన్న ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలను కొంతమందిని పిలుచుకొని 40 మందిని పిలుచుకొని ఇక మేము మీటింగ్ అవుతున్నాం అంటేనే మీ పని అయిపోయినట్టు అని చెప్పారు. మరి అలా పని ఏమైనట్టు, ఏం జరిగినట్టు? 5 డిఏలని, 2 డిఏలని, 3 డిఏలని, చివరికి ఒక డిఏ కాడికి వచ్చారు. ఒక డిఏ చెప్పడం ఎట్లా ఉందంటే 2 డిఏలు అని చెప్పారు పత్రికల కోసము, కానీ ఇచ్చేది మాత్రం ఒకటే. ఇంకొక 6 నెలల తర్వాత ఇంకోటి ఇస్తారంట. మరి 6 నెలల దాకా 6 నెలల తర్వాత ఇచ్చేదానికి ఇప్పుడే ప్రచారం చేసేందుకు, ఇప్పుడే చెప్పుడెందుకు? ఇంతకుముందుకే చెప్పినా కదా, అందరినీ మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళని వాళ్ళని కాదు, ప్రతి ఒక్క రంగాన్ని, ఓట్లేసినటువంటి రైతులని, ప్రజలని, మహిళలని, ఉద్యోగులని, నిరుద్యోగులని, ప్రైవేట్ వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళని అందరిని ఇట్లా మోసం చేసుకుంటూ వస్తూ ఉంది. ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది. చెప్పడమేమో 2 పేపర్లలో అన్నీ ఇక చూసిరా, ఇక ఈ పేపర్లు అన్నీ ప్రధాన పత్రికలన్నీ 2 డిఏలు అని చెప్పేసి రాసుకున్నాయి. కానీ వచ్చేది మాత్రం ఒక్కటే. ఇంకొకటి 6 నెలల తర్వాత వస్తుందంట. 6 నెలల తర్వాత ఇచ్చేదానికి ఇప్పుడే ప్రచారం చేసేందుకు? అప్పుడే చేయొచ్చు కదా. కాబట్టి ఎంత మోసపూరితమైనటువంటి కామెంట్లు. ఒకసారి నిన్న బట్టి గారు మాట్లాడారు, ఆ మాటలు మీకు వినిపిస్తా, చూడండి ఒకసారి. డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగ సంఘాలకి, ఉద్యోగస్తులకు ఇవ్వాలని, ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, అట్లాగే ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. చెప్పాడు కదా, సావు కబురు సల్లా చెప్పేసిండు. చూసిరా, నిన్నటిదాకా పత్రికలు ఏమని రాసినాయి? 3 డిఏలు ఒకేసారి ఇస్తేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది అని చెప్పేసి రాసినాయి. నిన్ననే మనం మాట్లాడినాం కూడా, ఒక్కొక్క డిఏ ఇవ్వాలంటే 800 కోట్లు అవుతుంది, 3 డిఏలు ఇవ్వాలంటే 2400 కోట్లు అవుతాయి. సో కాబట్టి ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఇవాళ నిన్న మార్నింగ్ న్యూస్లో మాట్లాడుకున్నాం. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిపోయాక 2 డిఏలు ఇస్తామని ప్రకటించి ఒక డిఏని ఇప్పుడు ఇచ్చి ఇంకొక డిఏని 6 నెలల తర్వాత అంట. ఈ 6 నెలల గ్యాప్లా ఇంకొకసారి క్యాబినెట్ పెట్టుకొని ఇంకొకసారి ఇస్తామని చెప్పడానికి సమయం లేదా? ఎందుకంటే పేపర్లలో 2 డిఏలు అని పెద్ద టైటిల్ రావాలి కదా. దానికోసం ఈ డ్రామా అంతా ప్రజలు అర్థం చేసుకోవాలి, ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. ప్రధానంగా కేవలము ఏ రకంగా అంటే మభ్య పెట్టడం కోసం మాత్రమే వీళ్ళు ఈ వ్యవహారం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు జూను తర్వాత మేము ఆందోళన చేస్తాము, మహాధరణ చేస్తామని ప్రకటించారు. దాంతో ఏదో ఒక రకంగా వాళ్ళని చల్లగా అజ్జేయాలి. కానీ ఉద్యోగులు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో అందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఇది ప్రకటించినాక ఇంకా వాళ్ళ కోపం ఎక్కువైంది. మరి ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి తలొగ్గుతారా, లేకపోతే ఉద్యోగుల హక్కుల కోసం, ఉద్యోగుల డిఏల కోసం కొట్లాడతారా అనేది చూడాల్సినటువంటి అవసరం. నిన్న ఆ గ్రూపులలో కూడా చర్చ బాగా నడుస్తుంది. ఆ ప్రభుత్వ ఉద్యోగుల గ్రూపులలో సుట్ కేసులు తీసుకుర్రు మా ఉద్యోగ సంఘాల నాయకులు, సుట్ కేసులు తీసుకొని ఇట్లాంటి బేకారు నిర్ణయాలకు ఒప్పుకున్నారు అని చెప్పేసి. చూడండి ఒకసారి, ఇప్పుడు ఈయన మాట్లాడింది కదా, ఈ మాట్లాడిన దానికి నిన్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు గారు కూడా ఏమని చెప్పారు, ఆయన ఒక సామెత వాడిండు. దాంట్లో ఒక సామెత వాడిండు. పంచపాండవులు ఎంతమంది అయ్యా అంటే మంచం కోళ్ళ లెక్క ముచ్చటగా 2 అని ఒక వేలు చూపించిండంట. పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ లెక్క ముచ్చటగా 2 అని నోటితో చెప్పుకుంటా వేలుతోటి 1 అని చెప్పేసి ఇట్లా 1 వేలు చూపించిండంట. అంటే ఎన్ని ఒక ప్రశ్నకు ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చూసిరా, గట్లా ఉందన్నమాట వీళ్ళ వ్యవహారం కూడా. హరీష్ రావు గారు గిదే ట్వీట్ చేసిరు ఈ సామెతనే వాడుతూ. ఇంకెంతమందిని మోసం చేస్తారండి బట్టి విక్రమార్క గారు, మీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తారు,
మహిళలను మోసం చేస్తారు, విద్యార్థులను మోసం చేస్తారు, నిరుద్యోగులను మోసం చేస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఆడనో ఏడనో వచ్చిన పని చేసుకుంటున్నటువంటి వాళ్ళని మోసం చేస్తారు. ఎంతమందిని మోసం చేయాలో అంతమందిని మోసం చేసి కూసుంటారు. ఇంకెంతమందిని మోసం చేస్తారు, ఇంకెన్ని రంగాలను మోసం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులని అన్ని మోసపూరిత హామీలే. ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఈ ఉద్యోగులందరూ ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సంకలు గుద్దుకొని జేజేలు కొట్టి సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు చూసిరా ఏమవుతుందో. ఇంతకంటే ఇంకా దారుణంగా ఉండబోతా ఉంది. మీకు జీతాలు వచ్చే పరిస్థితి కూడా ఉండదు రాను రేపు. ఎందుకంటే వీళ్ళ కమిషన్లు, వీళ్ళ కథ కాంగ్రెస్ వాళ్ళది. అంజన కాడికి దోసుకోవాలి, లోపుకొని తాగాలి, దోసుకోవాలి, దాచుకోవాలి. ఈ వ్యవహారంలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఇటు ఉద్యోగులు కానీ ఇటు ప్రజలు కానీ ఆలోచన చేయాలి.